హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఉగ్గాని చేశాను ఫ్రెండ్స్. మా పిల్లలకి ఉగ్గాని అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే మరమరాలు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంతమంది మెంబర్స్ ఉన్నా చూసి క్వాంటిటీని బట్టి వాటర్లో తర్వాత పోపు వేసుకుని తిరుమ దినుసులు అవన్నీ వేసి అవి ఫ్రై అయినాక ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఉగ్గాని అనేది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా ఏంటంటే బాగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. కుక్ అవ్వకపోతే ఏంటంటే మనకి పచ్చివాసన వస్తుంది ఫ్రెండ్స్. అందుకని టమాటా బాగా కుక్ అవ్వాలి. మీకు కూడా ఉగ్గాని అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుని కాసేపు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటే ఆ ఉప్పు అనేది కొంచెం వాటర్ అబ్జర్వ్ అయ్యి ఇంకా బాగా కుక్ అవుతుంది. టమాటా అనేది బాగా కుక్ అవుతుంది. ఇది కుక్ అయ్యేలోపు మనం ఏం చేయాలంటే మిక్సీ గిన్నె తీసుకుని కొంచెం పుట్నాలు, కొంచెం ఎండుమిర్చి వేస్తాను. నేను వీడియోలో చూపించినట్టుగా పుట్నాలు ఎండుమిర్చి వేసుకుని కొంచెం క్రిస్పీగా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక నానబెట్టాం కదా ఫ్రెండ్స్, అది వాటర్లో ఇందాక నానబెట్టిన మరమరాల్ని వాటర్లో నుంచి పిండేసి ఇలా డైరెక్ట్ టమాటా మగ్గినాక దాంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం టమాటాలు ఆనియన్స్ మొత్తం మిక్స్ అయ్యి కొంచెం బాగా హీట్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఆ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని మనం మళ్ళీ ఒకసారి దాన్ని బాగా హీట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ పౌడర్ కూడా మెత్తగా చేయకూడదు ఫ్రెండ్స్, క్రిస్పీగా చేసుకోవాలి. పలుకులుగా ఉంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఉగ్గాని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.